నమస్తే. పొలిటికల్ వాయిస్కి స్వాగతం. మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు సాహితీవేత్త భాస్కర్ రావు గారు ఉన్నారు. దేశంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు వివిధ అంశాలపై మాట్లాడేందుకు వారిని అడిగి తెలుసుకుందాము. నరేంద్ర మోడీ సర్కార్తో పాటు ప్రతిపక్ష కూటమి, ఈ రెండు కూటముల్లో ఎవరికి బలం ఉన్నది, ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలు. సార్ నమస్తే అండి. నరేంద్ర మోడీ సర్కార్ చూస్తున్నాం, దాదాపుగా ఇంకా ఎన్నికల కోణంలోకి వచ్చేసినట్టుగా కనబడుతుంది. దేశంలో పార్లమెంట్ ఎన్నికల కోణంలోకి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినట్టుంది. ఏ అంశాలు ఈ వచ్చే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేటువంటిగా ఉంటాయనేటువంటి మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వికసిత భారత్ అనేది నడుస్తూ ఉంది. మోదీ ఆధ్వర్యంలో వికసిత భారత్ కావాలని ఆకాంక్షించే వాళ్ళ యొక్క సంఖ్య దేశంలో బాగా పెరిగిపోతుంది. 1857 తిరుగుబాటును హిందుత్వగా ఒక భారత ప్రథమ స్వాతంత్ర తిరుగుబాటుగా వర్ణించినటువంటి సావర్కర్ని ఈ దేశం చాలామంది ఇబ్బంది పెట్టారు. ఇంకా చెప్పాలంటే అది జరగదు అన్నారు. ఆ తర్వాత కాలంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ హిందూ స్వరాజ్ అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. అంతకంటే ముందు స్వామి వివేకానంద భారతదేశం యొక్క అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రగతి ప్రపంచాన్ని ముంచివేస్తుంది అంటే అందరూ నవ్వుకున్నారు. కానీ ఇవాళ 60 సంస్థలు భారతదేశం నుంచి వెళ్ళి సుమారు 140 దేశాలు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాయి. అవి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటుగా సత్యసాయి ఆర్గనైజేషన్స్ కావచ్చు, రవిశంకర్ ఆర్గనైజేషన్ కావచ్చు, జగ్గి వాసుదేవ్ కావచ్చు, రమణ మహర్షి ఆశ్రమం ఇస్కాన్ లాంటి సంస్థలు కావచ్చు, మాత అమృతానందమయ్య కావచ్చు, ఇలాంటి ఒక ఆనంద మార్గ్ కావచ్చు, ఇట్లాంటి గొప్ప గొప్ప సంస్థలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అయితే వీటన్నిటి వెనుక వేలాది మంది కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగము, వాళ్ళు నిరంతరంగా పనిచేయడం అనేది జరుగుతూ వచ్చింది. అది భారతదేశంలో ఒక కీలక మలుపు ఏమిటంటే 2001 నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత గోద్రా అల్లర్లు జరగడం, ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు జరగడం, దాన్ని మోదీని విలన్గా చూపించడం, నెగిటివ్ ప్రచారమే మోదీకి ఎక్కువ వచ్చింది. అవును. ఆఖరికి వాళ్ళ ఎక్స్ట్రీమిజం అనేది ఎంతవరకు పోయిందంటే విదేశాల్లో వెళ్ళి మోదీని ఈ దేశంలోకి రానివ్వవద్దు, ఆయనకు వీసా ఇవ్వద్దు అని కంప్లైంట్ చేసే వరకు వెళ్ళింది. బయట వాళ్ళు అట్లా చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనంతమూర్తి లాంటి వాళ్ళు, కర్ణాటకలో ఒక సాహిత్యవేత్త ఉండేవాడు, యుఆర్ అనంతమూర్తి అని, అతనైతే మోదీ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో నేను ఉండను అన్నాడు ఆయన. అంటే ఇంత ఎగ్జాగరేషన్గా వెళ్ళిపోయారు వాళ్ళు, అతిశయోక్తి అయిపోయింది. ఈ క్రమంలో 2014 అనేటటువంటిది భారతదేశం యొక్క ఒక గొప్ప మైలురాయిగా మనం చూడవచ్చు రాజకీయ చరిత్రకు. 2014లో మోదీ వచ్చిన తర్వాత, మొదటిసారి గెలిచిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, సుమారు మనం వెళ్ళనటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. అంటే ఈ దేశ ప్రధానమంత్రులు పోవడానికే భయపడ్డారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ పోవడానికి మనకు చాలా ఆటంకాలు ఉన్నాయి మన దేశంలో. అంటే వాళ్ళకి ఎన్నో రిజర్వేషన్స్ ఉన్నాయి, పోవద్దు. ఇజ్రాయెల్ పోతే మనం పాలస్తీనా వాడికి కోపం వస్తుంది, మనం ఎప్పుడు పాలస్తీనా పక్షంలో ఉన్నాము. ఇట్లాంటి ఒక ధోరణి మన దేశంలో రాజకీయ వర్గాల్లో ఉండేది, బ్యూరోక్రాట్స్లో ఉండేది. వాళ్ళు ఈ రాజకీయ నాయకులను మొత్తం మ్యానిపులేట్ చేసేవాళ్ళు. కానీ మోదీ ఏం చేశాడంటే ఫస్ట్ ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ రెండింటిని సాల్వ్ చేయాలనుకున్నాడు. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ దేశాలతోటి భారతదేశానికి వాణిజ్య వ్యాపార సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి, వాటిని ఎట్లా బలోపేతం చేయాలి, ఈ ఆర్థిక వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక సంబంధాలను ఎట్లా డెవలప్ చేయాలి. ఉదాహరణకు చైనా ఉంది. చైనాతో భారతదేశాన్ని మనం పోల్చి చూసినట్టయితే ప్రపంచంలో ఒక 6-7 సంస్కృతులు, అది గ్రీకు, ఈజిప్టు, తర్వాత రోము, మెసపటోమియా, ఇట్లాంటి సంస్కృతులన్నీ చూస్తే మనం వాటన్నిటితో పాటు నిలవగలిగినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి సంస్కృతి భారతదేశానికి ఎట్లా ఉందో కొంత చైనాకు కూడా ఉంది. అట్లాంటి చైనా అధ్యక్షుడిని తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ స్థాపించినటువంటి సబర్మతి ఆశ్రమం యొక్క అరుగు ముందు కూర్చోబెట్టగలిగాడు. పల్లవులు పరిపాలించినటువంటి, చోళులు పరిపాలించినటువంటి మహాబలిపురం రాళ్ల మీద కూర్చోబెట్టగలిగాడు. పాకిస్తాన్ వెళ్ళి ప్రధాని నవాజ్ షరీఫ్ లాంటి వ్యక్తితోటి సంజౌతా చేయడానికి ప్రయత్నం చేశాడు. అట్లానే అటు ట్రంప్ను సౌదీ దేశంలో, అది ముఖ్యంగా చెప్పాలంటే సౌదీ లాంటి ఒక ఇస్లామిక్ కంట్రీలో, ఇస్లామిక్ రూల్ ఉన్న, షరియత్ లా ఉన్న కంట్రీలో మోదీ యొక్క ప్రభావం అత్యంతంగా పడ్డది. పడడంతో ఏంటంటే ఎన్నో దేశాలు భారతదేశం వైపు చూసేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఈ వాతావరణం క్రియేట్ కావడమే భారతదేశం యొక్క ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఎదుగుదలకు ప్రధానమైనటువంటి కారణంగా మారింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మిలిటరీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ,
ప్రపంచంలో ఉన్న సాంస్కృతిక వ్యవస్థ. ఈ మూడింటిలో మనం అగ్రగామిగా ఉన్నాం ఒక రకంగా చెప్పాలి. మిలిటరీలో కూడా మిలిటరీలో అగ్రగామిగా లేకపోవచ్చు, కానీ ఉన్నటువంటి 5 దేశాలతో సమానంగా ఉన్నాం మనం. టాప్ 5 కంట్రీస్ టాప్ 5 కంట్రీస్లో మనం ఉన్నాం. అణుబాంబులు ఎట్లా ఉన్నాయి మన దగ్గర. అది కాక మానవ వనరులు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రపంచ జనాభా ఇవాళ 700 కోట్లు ఉంటే 2 దేశాల్లో 300 కోట్లు ఉంది. ఒకటి చైనా, ఒకటి ఇండియా. 150 కోట్లకు ఉన్నటువంటి మానవ వనరులు ఉన్నటువంటి దేశం భారతదేశం. కాదు నువ్వు ఏ దేశం వెళ్ళు, కువైట్ వెళ్ళు, సౌదీ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఫ్రాన్స్ వెళ్ళు, కెనడా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, జర్మన్ వెళ్ళు, ఏ దేశం వెళ్ళినా భారతదేశం యొక్క బ్రెయిన్ అక్కడ పనిచేస్తుంది. దానివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏంటి? కేవలం అది రాజకీయ ఆర్థిక విషయాలకే పరిమితం అయ్యేది కాదు. ఆ గుర్తింపు సాంస్కృతిక విషయాలకు సంబంధించింది. ఉదాహరణకు చారిత్రాత్మకమైనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు మనం సౌత్ ఏషియన్ కంట్రీస్ మనం చూస్తే ఏషియా యొక్క కల్చర్ అంటే ఏముంది? చైనా వాడి టాయ్స్, చైనా వాడి బొమ్మలు, చైనా వాడికి సంబంధించినటువంటి కళారంగాలకు సంబంధించిన డ్రామాలు, ప్రతి వస్తువు ప్రతి విషయంలో చైనా వాడు అక్కడ ఆక్రమించి ఉన్నాడు. వాళ్ళని దీన్ని అంతా ఏమంటారంటే సౌత్ ఏషియా కల్చర్ అని అంటుంటారు. చైనా కల్చర్ ఏషియా కల్చర్ అయిపోయింది. చైనా కల్చర్ ఏషియా కల్చర్గా మారిపోయింది. మనం కూడా ఏమనుకున్నాం అంటే బుద్ధుడు కొంత అటువైపు బుద్ధుని బొమ్మలు అవన్నీ పోతున్నాయి కాబట్టి కాస్త ఇండియాకు కూడా ఏదో గుర్తింపు ఉంది అనేటువంటి మన వాళ్ళ సంబరపడిపోయారు. కానీ చైనా ఆ ముసుగులో సాంస్కృతిక విధ్వంసం చేస్తుంది, ఇతర దేశాలది ఆర్థిక విధ్వంసం చేస్తుంది. ఈ 2 విధ్వంసాలను ఆపడానికి వాళ్ళ రష్యా లాంటి దేశానికి శక్తి లేదు, అమెరికా లాంటి దేశానికి శక్తి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం ఎట్లా ఉండేదంటే రష్యా సంయుక్త రాష్ట్రాలు ఒకవైపు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒకవైపు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఏంటంటే ఈ మొత్తం ఈ పోల్స్ అనేటటువంటిది చేంజ్ అయినాయి కొంత. అంటే రష్యా ఒకవైపు అయింది, ఇప్పుడు అమెరికా ఒకవైపు అయింది, 57 ఇస్లామిక్ దేశాలు ఒకవైపు అయినాయి, తర్వాత చైనా ఒక దిక్కు అయింది. వీటన్నిటిలో మనం ఉన్నాం, 5వ శక్తిగా మనం ఇవాళ నిలబడ్డాం. అయితే మనం అందరితో బాగానే ఉన్నాం ఓ రకంగా చెప్పాలంటే. చైనాతో కొంత ఘర్షణ ఉంది, ఆ 57 ఇస్లామిక్ కంట్రీస్ కొంత మనతో అప్పుడప్పుడు పేచీలు పెడుతున్నాయి, టర్కీ వాళ్ళందరూ కూడా. ఇవన్నీ విడిచిపెడితే మోరోవర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మోదీ చేసినటువంటి ప్రయత్నము ఆ మొదటి 3 ఏళ్ళు విమానానికి సీటు బెల్ట్ పెట్టుకోకుండా తిరిగినని అంటుంటాను నేను. అట్లా తిరిగి భారతదేశం పట్ల ఒక సానుకూల పాజిటివ్ దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు తెచ్చాడు. ఎట్ ది సేమ్ టైం ఈ దేశంలో అన్నం తిని విదేశాల యొక్క పాటలు పాడేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్జిఓలు నడపడము. అరుంధతి రాయ్ లాంటి వ్యక్తి న్యూయార్క్ టైమ్స్లో వ్యాసం రాస్తుంది. ఒక రామచంద్ర గుహ ఈ దేశంలో వ్యతిరేకంగా వ్యాసం, దేశమంతా రామమయం రామమయం అయోధ్య అని ఇప్పుడు అంటుంటే అతను ఈ మధ్యకాలంలో రాముని నాకు అవసరం లే అన్నట్టుగా వ్యాసం రాస్తాడు. ఇట్లాంటి శక్తులు బర్కా దత్తా లేకపోతే ఇట్లా చాలామంది మీకు కనిపిస్తారు. వాళ్ళంతా రకరకాల జర్నలిస్టుల ముసుగులు వేసుకొని, రచయితల ముసుగులు వేసుకొని, ఆచార్యుల ముసుగులు వేసుకొని, ప్రొఫెసర్లాగా నటిస్తూ యూనివర్సిటీలలో ఉండి, తర్వాత ప్రజా ఉద్యమాలు నడిపే వ్యక్తుల్లాగా, తర్వాత కోర్టులలో అడ్వకేట్లుగా, ఇంకా కొందరైతే ఇట్లాంటి అనేక రకాల రూపాల్లోకి ఆ దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని తుకుడే గ్యాంగ్ అని పిలుస్తుంటారు ఈ మధ్యకాలంలో ముందుగా. అలాంటివన్నీ పోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేశం పట్ల ఉన్నటువంటి ఒక దురభిమానాన్ని, విషాన్ని విదేశాలకు హక్కుతున్నారు. ఈ దేశంలో అసహనం ఉందని మొట్టమొదటి అవార్డు వాపసులు ఇచ్చారు చాలామంది. అవార్డు వాపసులు లిస్ట్ చూస్తే మనకు అనిపించింది ఇంతమంది దుర్మార్గులకు అవార్డులు ఇచ్చారు అనిపించింది కొందరు చూస్తే. అదో లిస్టు దొరికింది మనకు నిజంగా చెప్పాలి. నిన్న కూడా జరిగింది అది. అట్లాంటి వాళ్ళు చాలామంది ఈ దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. స్టాలిన్ అన్నాడు, అంతకుముందు ఏంజిల్స్ అన్నాడు, మనం అధికారంలో ఉన్నా లేకున్నా అధికార పీఠం మీద ఉన్నవాడిని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనీయకపోవడమే కమ్యూనిజం అన్నాడు. ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళు లిబరల్ మీడియా రూపంలో, సెక్యులర్ మీడియా రూపంలో దేశంలో తీసుకొని వచ్చారు. ఇదంతా మోదీకి అనుకూలంగా జరిగింది ఒక రకంగా చెప్పాలి. దాంతో ఈ 2 టర్మ్లు కూడా మోదీ అద్భుతంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. దాంతోపాటు ఈ దేశంలో మౌలిక వనరుల కల్పన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఒక 100 కోట్లు ఒక ప్రాజెక్టుకు మనం ఇస్తే దాంట్లో తినే వాళ్ళందరూ పోతే అసలు ప్రాజెక్టుకు 10 కోట్లే మిగులుతున్నాయి ఒకప్పుడు. దాన్ని మోదీ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని తగ్గించేందంటే ఈ మౌలిక వనరులు ఎప్పుడైతే సమాజంలో లేకుండా ఉంటాయో దానివల్ల ఇప్పుడు కోవిడ్ లాంటి ఒక మహమ్మారి వచ్చినప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ఎట్లా తట్టుకోవాలంటే దానికి ఉన్నటువంటి ఆ మౌలిక కల్పన లేకపోతే, వసతుల కల్పన లేకపోతే దేశం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి మోదీ చేసింది ఇప్పుడు ఏం పని చేశాడంటే గొప్ప పని, కోవిడ్ తర్వాత 1000 కోట్ల బడ్జెట్ మౌలిక వసతుల కల్పనకి ఇచ్చిండు.
అయితే అదంతా మనకి బయట కనిపించదు, మీకు అది ఇప్పుడు కనిపించదు. అట్లనే ఈ కాశ్మీర్ ఇష్యూ అనేటటువంటిది అది ఒక భారతదేశ సమస్యగా మారిపోయింది, ప్రపంచ సమస్యగా మారింది. అంటే భారతదేశంలో ఏ రాజకీయం చేసినా, ఎవడు రాజకీయం చేసినా, ఏ పార్టీ వాడు రాజకీయం చేసినా, ఎవడు మాట్లాడినా దాన్ని తీసుకొని మాట్లాడే పరిస్థితి ఉండేది. దానికి చెక్ పెట్టేసిండ్రు. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఈ జైషే మహమ్మద్, తాలిబాన్ లాంటి సంస్థలకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలుగా మనకు తెలుస్తాయి. అట్లనే ఇక్కడ రాజకీయ శక్తులు గతంలో ఈ నీలరాడియ టేబుల్ లాంటి ఇష్యూస్ మనం చూసినాం కదా. ఇవేంటివంటే మనకు సామాన్య ప్రజలకు తెలియనటువంటి ఎంతో డబ్బు బయటికి పోతుంది. ఈ దేశంలో ఇప్పటికి స్కూళ్ళు లేవు, రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, చాలా చోట్ల కనెక్టింగ్ రోడ్స్ లేవు. ఇప్పటికీ మనం చూస్తే గ్రామాల్లో ఈరోజు కరెంట్ లేని ఊళ్ళు కూడా ఉన్నాయి. అట్లా ఆలోచిస్తే మంచినీళ్ళు లేవు. పిల్లలు చదువుకోవడానికి ఇవాళ విదేశాల్లో మనం చూస్తే ప్రతి పిల్లవాడు కంప్యూటర్ ముందు పెట్టుకొని, ల్యాప్టాప్ పెట్టుకొని చదువుతున్నాడు. మన దేశంలో పాఠశాలలో, కళాశాలలో కిటికీలు కూడా ఉండలేనటువంటి దుస్థితి. మరి ఎక్కడ పోతుంది డబ్బు? ఇదంతా మనం అలా ఆలోచిస్తే అంటే దేశంలో ఒక మోరల్ రెవల్యూషన్ రావాలంటున్నా నేను. అంటే నైతికపరమైనటువంటి ఒక ఉద్యమం రావాలి. దేశం మనం అంతకు మనం కట్టుబడి ఉండాలి, ఇతరుల యొక్క డబ్బు మనం తినొద్దు అనేటటువంటి ఒక నైతికతతో సంబంధించినటువంటి ఒక పెద్ద రెవల్యూషన్ వస్తే కానీ దేశం బాగుపడదు. మరి అది రావాలంటే వ్యక్తిగతంగా ఎవడు చేయలేడు కదా, ఒక వ్యవస్థ చేయాలి. ఆ వ్యవస్థ పని కొంత నరేంద్ర మోదీ చేస్తున్నాడని చాలామంది నమ్ముతున్నారు. అవినీతి లేదు అనేటువంటిది నమ్ముతున్నారు. చాలా ముఖ్యంగా యువత. ఈ దేశంలో ఇప్పుడు ఇంకొక 20 ఏళ్ళ వరకు మన దేశ యువతనే ప్రపంచానికి ఆధారం. వాళ్ళంతా నమ్ముతున్నారు మోదీని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను తప్పు చేయడు, కాంప్లైంట్స్ ఉన్నాయి మాకు చిన్న చిన్న లేవని కాదు, కానీ పొరపాటు చేయడు. అతను కూడా అన్నాడు కదా, దేశాన్ని పనంగా పెట్టడం అనేది ఒక ధైర్యం వచ్చింది. లేకపోతే మీరు చూడండి 1962లో చైనా మన మీద దాడి చేస్తే మనం అమెరికా వాడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నాం. అలాంటిది గల్వాన్ లోయలో మనం వాళ్ళని తరిమి కొట్టారు మన సైనికులు, వాళ్ళను నీళ్ళలోకి తోసేసిండ్రు. మనం ఆ విధంగా ఎదుర్కోగలిగినాం కదా. ఇవాళ బాంబు బ్లాస్టులు తగ్గిపోయినాయి, టెర్రరిస్టుల యొక్క యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, దేశంలో ఈ అనవసరమైన యాక్టివిస్టుల యొక్క పాత్ర తగ్గిపోయింది, దుబారా ఖర్చు తగ్గిపోయింది, మావోయిజం తగ్గిపోయింది. దీంతో ఏంటంటే దేశం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం చేరుతుంది. దాంతోపాటు మనమేమనుకుంటున్నాం అంటే ఈ దేశం ఎప్పుడు కూడా ఆర్థిక ప్రగతి ఉండాలి, సామాజిక ప్రగతి ఉండాలి, సాంస్కృతిక ప్రగతి ఉండాలి. ఈ 3 ప్రగతులు ప్రపంచంలో ఏ విలువలు ఉన్నాయో, అంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్నటువంటి దేశాల్లో వసతులు బాగున్నాయి, ఆ వసతులు మన దేశంలో కలగాలి. మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల యొక్క కల్పన ఈ దేశంలో జరిగినప్పుడు విద్య, వైద్యం సామాన్యునికి ఉచితంగా దొరకాలి. ఇప్పుడు మనకి ఇంకో సమస్య ఏముందంటే భూభాగం తక్కువ ఉంది, జనాభా పెద్ద జనాభా ఉంది కదా. కాబట్టి ఈ దేశంలో ఒక కట్టుబాటు, ఒక ధైర్యము, దాన్ని నిర్వహించే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉంటే ఈ దేశం రక్షింపబడుతుంది అనేటటువంటిది చాలామంది ఆలోచన ఉంది. దానికోసం పార్టీలకు అతీతంగా ఇవాళ మోదీ వైపు నిలవడానికి కారణం అది. సాంస్కృతిక చైతన్యం అనేది మొదటి నుంచి అంటే మీరు చాలాసార్లు చెప్తున్నారు. ఆ సాంస్కృతిక ప్రగతి చైతన్యం అసలు అది దేశ ప్రగతికి ఎట్లా దోహదపడుతుంది? ఎట్లా అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు ఇన్నాళ్ళు మనకేముండేది, మన దేశంలో దక్షిణం వాళ్ళు ఉత్తరం వాళ్ళు వేరే, ఉత్తరాది దక్షిణాది అని ఒక రాజకీయాలు చేసేవాళ్ళు. అది పెరియార్ కాలం నుంచి మన దగ్గర ఇంకా నడుస్తూనే ఉంది. మొన్న స్టాలిన్ ఏం మాట్లాడిండో మనం చూసాం, ఉదయనిధి మాట్లాడినట్టు చూసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు మోదీ చేసిన పని అంటే, ఇప్పుడు ఉదాహరణకు కాశీ తమిళ సంఘం అని పెట్టాడు. చాలా మందిని ఇప్పుడు తమిళనాడు నుంచి కాశీకి వెళ్ళి తీసుకొని వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసి పంపిస్తున్నారు. దాంతో ఏం జరుగుతుందంటే సాంస్కృతిక బంధం బలపడుతుంది. దూరం చాలా ఉంది కదా మనకు, తమిళనాడు నుంచి కాశీ ప్రయాణం దూరం కాబట్టి సామాన్యులకు అదేదో మేము చూడనటువంటి స్థలము, మాకు సంబంధం లేనటువంటిది ఉంటుంది. పూర్వం కూడా మనకు చరిత్ర ఏముందంటే రామేశ్వరంలో ఉన్న ఇసుక తీసుకొని వెళ్ళి వారణాసిలో నోచుకోవడం, కాశీలో ఉన్నటువంటి గంగాజలం తీసుకొచ్చి రామేశ్వరం మీద పోయడం అనేటటువంటి ఒక సంప్రదాయం పూర్వం. కాబట్టి కాశీ తమిళ సంగమం. ఇక్కడ మధ్యదేశం నుంచి వెళ్ళినటువంటి అగస్త్యుడే తమిళనాడుకు వెళ్ళి వ్యాకరణం రాసిండు, అక్కడనే స్థిరపడిపోయి వింధ్య పర్వతాల నుంచి ఇక్కడ నుంచి పోయి ఈ రోజుకు వాళ్ళు వాడుతున్నారు. తర్వాత ఖమ్మన్ రామాయణం, హెచ్తచ్చన్ రామాయణం, రామేశ్వరం, రామసేతు, ఇవన్నీ నీకు తమిళనాడు నుంచి ఎక్కడ పోయినాయంటే అవి ద్వీపాల వైపు పోయినాయి. గోవాలి, ఇండోనేషియా దాకా రాముని యొక్క కల్చర్ పోయింది, చోళులు వాళ్ళంతా ఆ పరిపాలన. కాబట్టి ఇదంతా ఒక దేశం యొక్క సాంస్కృతిక భావన కదా. ఈ భావనలను కలిపే పని చేయాలా అంటే దేశాభివృద్ధిలో సాంస్కృతిక ప్రగతి కూడా చాలా ముఖ్యం. అట్లా అనుకుంటాం మన దేశంలో. ఉదాహరణకు మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తారంటే పూజ చేసుకునేటప్పుడు గంగేచే యమునే చేవా అంటాడు. గంగా నది మీ ఊర్లో ఉందా? కానీ ఎక్కడో ఉత్తర దేశంలో ఉన్నటువంటి గంగా నదిని
నీ ఇంట్లో ఉన్నటువంటి కలశంలోకి తెచ్చుకుంటావు నువ్వు. అది లేదు నువ్వు విష్ణు భక్తులు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ నుంచి గురువాయూర్ వరకు నీకు అన్ని విష్ణు క్షేత్రాలే కదా. అవును నువ్వు శివభక్తులు అనుకో, అక్కడ కేదార్నాథ్ నుంచి మొదలుకుంటే కింద ఉన్నటువంటి రామేశ్వరుడి వరకు నీకు ఉంది కదా. అవును నువ్వు పోనీ అమ్మవారి భక్తులు అనుకో, అక్కడ వైష్ణవ దేవి నుంచి కింద ఉన్నటువంటి కన్యాకుమారి వరకు నీకు ఒకటే రకమైనటువంటి వ్యవహారం ఉంది కదా. లేదు నువ్వు వెంకటేశ్వర విష్ణు భక్తులవే అనుకో, అక్కడ జగన్నాథ్ నుంచి మొదలుకుంటే అక్కడ మధుర వరకు విష్ణు భక్తి కనిపిస్తుంది. కాబట్టి దేశమంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి ఈ సాంస్కృతికమైనటువంటి భావనను సమాజంలో ఎప్పుడైతే మేమంతా ఒకటే అనేటటువంటిది కలుగుతుందో అప్పుడు దేశం వికసితమైనటువంటి దృష్టి వైపు వెళ్తుంది. అయితే ఈ సంస్కృతిలో ఈ సాంస్కృతిక చైతన్యంలో ముస్లిం అంటే ఇదంతా మీకు మతంలాగా కనిపిస్తుంది. లేదు అనేటువంటిది ఒకటి మొదటి నుంచి తెస్తున్న భావన అదే మీకు మతంలాగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఇండోనేషియా ద బిగ్గెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ, చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క రూపాయల మీద గణేశుడి బొమ్మ చిత్రీకరించుకున్నాడు, వాళ్ళు గరుడ ఎయిర్వేస్ పెట్టుకున్నారు, వాళ్ళు జకార్తాలో కృష్ణార్జునుల యొక్క రథం ఉండేటటువంటి ఒకటి అది బొమ్మలు ఏర్పాటు పెట్టుకున్నారు. వాళ్ళు అమెరికాకు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు సరస్వతి బొమ్మను గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికి వాళ్ళు రామ్లీల 365 రోజులు ఆడుతున్నారు. బాలి అంటే వాలి పేరు మీద ఏర్పడ్డ దేశమే బాలి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క నాగరికత ఇప్పుడు అట్లానే కంబు మహర్షి వెళ్ళి సంస్కరించినటువంటి వాళ్ళే కంబోడియాలో ఉన్నారని చెప్తారు. ఋషి దేశమే రష్యా దేశం అని చెప్తారు. ఇట్లా ఈ దేశం ప్రపంచానికి అంతా సంస్కృతిని ఇచ్చింది. ఆ సంస్కృతి మరి ఉంది అని ప్రపంచానికి తెలవడం ఎట్లా? ఆధునికతనే మాత్రమే సంస్కృతి, అభివృద్ధి మాత్రమే విధ్వంసం సంస్కృతి అని అనుకుంటుంటే మనం దాన్ని ఎక్స్పోజ్ చేయకపోతే ఎట్లా? అది ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, దీనికి ఉన్నటువంటి చైతన్యాన్ని మోదీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వరకంగా. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఎవరైనా విదేశీ నుంచి యాత్రికులు వస్తే మనకు తాజ్మహల్ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. మోదీ వచ్చిన తర్వాత దాని తాజ్మహల్ కాకుండా భగవద్గీతని ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎక్కడో కరీంనగర్లో ఉండేటువంటి వెండి అవి కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇట్లాంటివి ఏంటంటే అట్నే మనకు సింగోల్ రాజదండం తీసుకొని వచ్చేసి పార్లమెంట్ వస్తాను. తమిళనాడు అంటున్నారు కదా, తమిళనాడులో వాళ్ళ మఠం నుంచి తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అది కూడా వాళ్ళు అక్కడ కూడా విచిత్రం ఏంటంటే అన్ని వేరే కులాల వాళ్ళు, అంటే పూజారులు కాని కులాల వాళ్ళు నడిపే మఠం అది. దాని నుంచి తీసుకొని పోయి ఆ రాజదండాన్ని చోళరాజులకు ప్రతీకగా అక్కడ పెట్టాడు. అంటే ఇదంతా ఏంటంటే ఒక కల్చరల్ రెవల్యూషన్ కూడా దేశంలో రావాలి. సాంస్కృతిక విప్లవం అంటే ఉన్నదాన్ని విధ్వంసం చేయడం కాదు, మనకు ఉన్నటువంటి సంస్కృతిని అది సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందో చెప్పగలగాలి. దానిలో రాజకీయ దృక్కోణం ఉంటుంది. అందుకే మనకు ప్రాచీనమని మనకు దేశానికి గుర్తింపు ఏంటి? నీకు ఒక 8,000 ఏళ్ల కింద రాముడు, ఒక 5,000 ఏళ్ల కింద కృష్ణుడు, 5,000 ఏళ్ల కింద భగవద్గీత, రామాయణం, అంతకంటే ముందు వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఎన్నో వ్యాఖ్యానాలు, భాష్యాలు, గంగానది, తీర్థాలు, క్షేత్రాలు, పర్వతాలు. వేరే దేశాలు ఒక పర్వతాన్ని వాడు దేనికి చూస్తాడు? వాడు ఒక యాత్రాస్థలంగా భావిస్తాడు వాడు. మన దేశంలో పర్వతం కూడా మనకు పవిత్రమైంది. ఒక నదిని వాళ్ళు నీళ్ళు ఇచ్చేటటువంటి వసతిగా చూస్తారు. నది మనకు పూజనీయమైంది, భూమి మనకు పూజనీయమైంది. భూసూక్తము, నీలా సూక్తము, జల సూక్తము, పృథ్వీ సూక్తము, ఇవన్నీ దేశంలో వచ్చినాయి కదా. కాబట్టి ఇదంతా ఒక కల్చర్, ఈ దేశం యొక్క కల్చర్. ఇది సామాన్య మీరు ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు కూడా ఓ నదికి వెళ్ళి స్నానం చేస్తే 2 దోశలతో నీళ్లు సూర్యునికి పోస్తాడు, పోసి దండం పెట్టుకుంటాడు. సూర్యుడే ప్రత్యక్ష భగవాన్ నారాయణుడు అనుకుంటారు. కాబట్టి ఈ కల్చర్ మన దేశంలో మన రక్తగతమై ఉంది. ఈ రక్తగతమై ఉన్నటువంటి ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసేటటువంటి పని మోదీ చేస్తున్నాడు. అందుకే ఈ దేశంలో చాలామంది అతన్ని ఇష్టపడుతున్నారు. దాంతోపాటు రాజకీయంగా మరి రాజకీయ పార్టీలు ఏమి అశ్వమేధ యాగాలు, రాజస్వ యాగాలు చేసి అంతవరకు చప్పుడు చేయకుండా అవపృత స్నానం చేసి ఉండరు కదా. రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు, రాజకీయం కూడా చేస్తున్నాడు. దాంతో ఏమంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికి ఈ రోజుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులవే, మోదీ చేస్తున్న ఒప్పులవే. అందుకే మోదీకి విజయం ఉంది. వీళ్ళు చేసే తప్పులు జనాలకు తెలిసిపోతున్నాయి, కానీ ఆయన చేసే ఒప్పులు జనంలో చాప్ కింద నీళ్ళగా వెళ్ళిపోతున్నాయి. అంతే ఓపెన్గా. ఇంకా ఈ ఎలక్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో మోదీ రైతు చట్టాలు తేవడంలో ఫెయిల్ అయిపోయాడు. సిఏఏ చట్టంలో అంటే ఇంత బలమైనటువంటి ప్రభుత్వం ఉండి కూడా సిఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తేవడంలో విఫలమయ్యాడు అనేటువంటి ఒక చర్చ. రైతు చట్టాలు వాస్తవానికి అధ్యయనం చేయలేదు, అదొక ప్రమోటెడ్ ఎడ్యుకేషన్ అది. ఓకే. దాంట్లో వాళ్ళు చాలామంది చదవలేదు. నిజానికి ఇవాళ మీరు చిన్న చిన్న రైతులు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పల్లెలను పోయి అడగండి, వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఒక ఓయో యాప్ ఉందండి, ఓయో యాప్ ఉంది. నువ్వు ఇక్కడ లాడ్జ్ కావాలంటే నువ్వు ఇండియాలో ఉండి బుక్ చేసుకుంటున్నావు. నువ్వు ఆ టైంకి వెళ్ళిపోతున్నావు, నీకు ఛార్జ్ చూపిస్తుంది, ఎంత ఛార్జ్ అవుతుందో నీకు తెలుస్తుంది, నీకు ఏం వసతులు ఉన్నాయో నీకు నెట్లో తెలుస్తుంది, అన్నీ ఉన్నాయి.
కానీ వాళ్ళు ఒక 2 ఎకరాలు దున్నుకోవడానికి ఒక రైతుకు ట్రాక్టర్ పెట్టేటటువంటి యాప్ మనకు లేదు. అవును. అట్లా ఆలోచిస్తే అట్లాంటి యాప్లు రావాలి. ఉబేలా, ఓబర్, ఓలా లాంటివి ఉన్నాయి కదా, అలాంటి యాప్స్ రైతుల కోసం రావాలి. ఫార్మర్ యాప్స్ రావాలి దేశంలో. చిన్న చిన్న రైతులు వ్యవసాయం చేసుకోనికి రావాలి. కూలి వాళ్ళు దొరకట్లేదు, పత్తి తీయడానికి దొరకట్లేదు. ఇవాళ పత్తి ధర చూస్తే మనకి 70 రూపాయల కిలో ఉంది. కూలి తీసేటటువంటి మనిషికి 12 రూపాయలు ఇస్తున్నాడు ఆ 70 రూపాయలు. పెస్టిసైడ్స్, విత్తనాలు అన్నీ తీసేస్తే 30 రూపాయలు పోతున్నాయి, అంటే 42 రూపాయలు పోతున్నాయి. ఈ భూమి పండించుకునేటువంటి రైతుకి ఏం మిగులుతుంది అట్లా ఆలోచిస్తే? ఏం 20 రూపాయలు కూడా మిగలట్లేదు తన శ్రమ పోతే, మిగలట్లేదు. కాబట్టి నీకు లేబర్ మీద డిపెండ్ అయినటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనం చూస్తే జనాభా పెద్ద ఉంది, మనకు లేక మ్యాన్ పవర్ లేక కాదు. ఆ మ్యాన్ పవర్ చాలా ఉన్నందుకే చైనా వాడు కూడా ఫెయిల్ అయ్యాడు. చాలా విదేశీ కంపెనీలు వచ్చి ఆడ కంపెనీలు పెట్టడం, అన్ని పనికిరాని మెటీరియల్ తయారు చేసి ప్రపంచం మీద వదిలిండ్రు వాళ్ళు, లేబర్ చాలా ఉందని. మన దగ్గర లేబర్ ఉన్నారు కానీ దాన్ని వినియోగించుకునే వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థీకృతమైనటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే రైతులు, చిన్న రైతులు బాగుపడతారు, వ్యవసాయం సులభమవుతుంది అనేది దాంట్లో ఉంది ప్రొసీజర్. యాక్చువల్లీ దాని యొక్క మూలమైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అదే. అయితే దాన్ని ఏం చేసిందంటే ఇది రైతుకు వ్యతిరేకం అనేది చేస్తే రైతులు ఎక్కువ మంది ఉంటారు కదా, తొందరగా ఇదవుతారని చెప్పేసి కొన్ని కుటుంబాలు, అంటే ఆ పంజాబ్లో ఉండే కొన్ని కుటుంబాలు, మండి కుటుంబాలు అంటారు వాళ్ళు, అంటే ఈ మార్కెట్లో మొత్తం వాళ్ళ కబ్జాల్లో ఉన్నాయి, వాళ్ళ యొక్క కమిషన్లు పోతాయన్న ఉద్దేశంతో వాళ్ళ ఉద్యమాలు నడిపించారు. దానికి తోడు మన దేశంలో ఉండేటటువంటి సోకాల్డ్ ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా దానికి వెనక నుంచి మద్దతు ఇచ్చారు. దానికి ప్రతిపక్షాలు డబ్బు ఫండింగ్ చేసినాయి. దాంతో రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే నిజానికి మీరు ప్రాక్టికల్గా మీరు ఏ రైతైనా ఇలా సుఖంగా ఉన్నాడా? పల్లెటూళ్ళలో వెళ్ళి చూస్తే చాలా కష్టం ఉంది రైతుకు, ఎందుకంటే ఏ వసతి లేదు అక్కడ. తర్వాత సిఏ ఎన్ఆర్సీ విషయం చెప్పారు మీరు, దాని విషయంలో కూడా ఏదో మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళకు వ్యతిరేకం అనేటటువంటి ఒక భావనను క్రియేట్ చేయగలిగినారు. ఏం వెనక్కి పోలేదు, అట్లే ఉంది పెండింగ్లో. ఎప్పుడో టైం వచ్చినప్పుడు దాని అస్త్రం కూడా తీస్తారు, అట్లే ఉండదు. 370 ఆర్టికల్ రద్దు చేసి రామజన్మభూమిని, అయోధ్య రామాలయం కట్టి దేశంలో ఒక మత విధ్వంసాన్ని లేదంటే ఒక మత మౌఢ్యాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టేసి ప్రజలకు ఒక మతాన్ని, ఒక ఆచారాలను అనేటువంటి ఒక పురాణ కాలాలకు సంబంధించినటువంటి, ప్రాచీన కాలాలకు సంబంధించినటువంటి ఆచారాలు నేర్పుతున్నాడు మోడీ. ఏం లేదు, రాముడు అందరి వాడు ఈ దేశంలో. అందరి వాడు అంటే అర్థం ఏంటంటే రాముని యొక్క చిత్రాలను భారత రాజ్యాంగము రచించిన తర్వాత రాముని యొక్క పట్టాభిషేకం యొక్క చిత్రాలను మన రాజ్యాంగమే స్వీకరించింది. బెంగాల్కు చెందినటువంటి నందలాల్ బోస్ అనేటటువంటి ఒక చిత్రకారుడు గీసినటువంటి చిత్రాలను రాజ్యాంగంలో పెట్టుకున్నాం మనం. అంటే మరి రాముడు ఎట్లా మనకు పరాయివాడైండు? గాంధీజీ 24 గంటలు రామనామాన్ని జపించాడు కదా. అట్లా ఆలోచిస్తే చాలామంది ముస్లిం కవులు కూడా రాముని గానం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఈ సాంస్కృతికమైనటువంటి ఏకత్వం వేరు, మతపరమైనటువంటి జీవన విధానం వేరు. కల్చరల్గా భారతదేశంలో ఉండేవారు అందరు డిఎన్ఏ ఒక్కటే మనది. అంటే మనకి ఏ రకమైనటువంటి మన శరీరాలు, వాళ్ళ శరీరాలు, ఎవరి శరీరాలు వేరు లేవు. ఎవరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు మార్పు చెందారు. కానీ మతపరంగా ఆరాధన ఎవరికైనా ఉండొచ్చు. మీకు రాముడు ఇష్టం ఉండొచ్చు, నాకు శివుడు ఇష్టం ఉండొచ్చు, ఒకరికి అమ్మవారు ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇంకే దేవుడు ఇష్టం ఉంటుంది, ఒకరికి గురువు ఇష్టం ఉంటాడు. అసలు దేవుడు నమ్మని వాడు చార్వాకుడు కూడా మన దేశంలో ఉన్నాడు, కమ్యూనిస్ట్ కూడా మన దేశంలో ఉన్నాడు, హేతువాదులు మన దేశంలో ఉన్నారు, నాస్తికులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ స్థానం ఉంది కదా. వాళ్ళందరికీ లేని బాధ వీళ్ళకెందుకు? ఎవరికి ఉండదు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక నేరేషన్స్, కథనాలు క్రియేట్ చేసి మనిషిని ఏమీ లేనప్పుడు ఏదో ఒక మాటని బలహీనపరచడం అనేది రాజకీయంగా జరిగేది బురదలు. కానీ ప్రజలు విఘ్నులు కదా, ప్రజలు ఆలోచిస్తారు మన మాట. లేకపోతే మన 3 రాష్ట్రాలు ఎందుకు అంత బంపర్ మెజార్టీతో గెలిపించారు వాళ్ళని? ఇదంతా ఏంటంటే ఒక నేరేషన్ క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది. కానీ 70 ఏళ్ళ నుంచి ఈ చర్చ జరిగింది కదా, కొత్తదేం కాదు కదా. నెహ్రూ కాలం నుంచి జరుగుతూ వచ్చింది. ఏం జరిగింది ఆఖరికి అంటే ఎక్కడ ఎతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం, అంతే. అదే జరుగుతుంది. మోడీ మూడోసారి వస్తారనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అంచనాలు అనుకోవచ్చు అంటారు. ఇక బ్రహ్మాండంగా అనుకుంటున్నారు. కానీ ప్రతిపక్ష కూటమి కూడా చాలా బలంగా తిరుగుతున్నది. వాళ్ళు మీటింగ్లో కూడా వాళ్ళు చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కదా అప్పుడు అందులో. అందరూ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక మెచ్యూరిటీ ఉండేటటువంటి పాలిటీషియన్ ఈ దేశానికి కావాలా, ఒక ధైర్యం సాహసాలు కలిగినటువంటి పాలిటీషియన్ ఈ దేశానికి కావాలి, ఒక అవినీతి లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ దాన్ని మోడీలో చూసుకుంటుండొచ్చు వాళ్ళు, తప్పేముంది. ప్రతిపక్ష కూటమికి ఖర్గే నాయకత్వం వహిస్తాడని నిన్న ప్రపోజల్స్ వచ్చినాయి. ఒక దళిత నాయకుడు, ఒక దక్షిణ భారత మనం వాళ్ళే కొంతమంది వ్యతిరేకించి మీటింగ్లో వెళ్ళిపోయారు కదా. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళకి ఇష్టమే లేదు. ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఏదో కాంగ్రెస్లో ఇన్నేళ్ల తర్వాత
ఒక పెద్ద మనిషిని పెట్టి నడిపిస్తున్నారు అంతే. ఓకే. అది ఉంటుందని ప్రభావం ఉండదంటారా? రాహుల్ గాంధీ కొంచెం బాగా జోడో యాత్ర చేసిన తర్వాత జోడయాత్ర రాహుల్ గాంధీకి రాజకీయ పరిజ్ఞానం ఇప్పించారు వాళ్ళు, ఒక రకంగా చెప్పాలి. ఓకే. అంటే మనకు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే అవి నేర్పించేటివి కావు, చేస్తూనే వస్తాయి వాళ్ళు. రాహుల్ గాంధీ పాపం ఏంటంటే చాలా అమాయకుడు, 38 ఎలక్షన్లు ఓడిపోయాడు ఆయన ఒకటి రెండు మొత్తం ఇండియాలో. జోడయాత్ర వల్ల అతనికి జరిగిన మేలు ఏంటంటే అసలు బట్టలు ఉతికే వాళ్ళు ఎలా ఉంటారు, హోటల్ అంటే ఎలా ఉంటుంది, ఛాయ్ కాకా హోటల్ ఎలా ఉంటుంది, బజ్జీలు ఎట్లా చేస్తారు, అందులో మిరపకాయ ఎట్లా దూరుస్తారు, ఇట్లాంటి దేశంలో పిల్ల కాలువలు ఎట్లుంటాయి, చిన్న చిన్న గుడిసెలు ఎట్లుంటాయి, లారీ డ్రైవర్లు ఎట్లుంటారు అని తెలిసినాయి అతనికి. ఆ మెచ్యూరిటీ వచ్చింది, అది మాత్రం చెప్పొచ్చు. అంటే అంతకుముందు అవన్నీ ఏమి లేవు. ఆయన బేసికల్గా చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా. రాజకీయం అందుకే నేను రాజకీయం చేయడం వేరు, రాజకీయం చెప్పడం వేరు. రాజకీయం చెప్పేవాళ్ళు చేస్తే ఈ దేశంలో సీతారాం యేచూరి ఎప్పుడో ప్రధానమంత్రి అవుతుండే. రాజకీయం చెప్పేవాళ్ళు ఈ దేశంలో ప్రధానమంత్రులు కారు, రాజకీయం చేసేవాడు అవుతాడు. రాజకీయం చేయాలంటే అది సొంతంగా వ్యూహం ఉండాలి. కమ్యూనిస్టుల గురించి మాట్లాడకపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి కమ్యూనిస్టులు ఈ దేశాన్ని ఏలలేరు అంటారు. ఇంకా వాళ్ళు ఏలడం కాదు, కానీ నేను ఒక రీసెర్చ్ చెప్తున్నా మీ అందరికీ. ఏంటంటే ఒక 5 ఏళ్ళ పేపర్లు తీసుకోండి, 5 ఏళ్ళ నుంచి మనం పెట్టుకున్నాం న్యూస్ పేపర్. ఓకే. రోజు దాంట్లో మీకు సీతారాం యేచూరి, రాజా, మన దగ్గర బివి రాఘవులు, నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి కూడా, కూననేని సాంబార శివరావు, ఈ లేటెస్ట్గా వీళ్ళ స్టేట్మెంట్లన్నీ ఒక నోట్బుక్ తీసుకొని రాయండి మీరు వరుస పెట్టి. దాంట్లో ఏముంటాయో మీరు చదవండి. మోదీని వ్యతిరేకించాలి, మోదీని గద్దె దింపాలి, హిందూ మతోన్మాదం పోవాలి, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి, కథం పట్టించాలి, ఈ దేశంలో మతోన్మాదం నడుస్తుంది, ఇట్లాంటి ఈ 10 స్టేట్మెంట్లు తప్ప వాళ్ళు ఇంకేం చేయలేకపోయారు కదా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అవే ఉంటాయి. అంటే మనం కోరుకునేది కూడా ఏంటంటే గొప్ప ఆర్థిక విధానాన్ని ప్రపంచానికి మార్క్స్ ఇచ్చాడు. దాన్ని ఏ దేశాలకు అనుగుణంగా ఆ దేశాలు మలుచుకున్నాయి, చాలా దేశాలు. దురదృష్టవశాత్తు మన దేశంలో కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే దానికి 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు, మార్క్స్కు ఏంజిల్స్కు దూరం వెళ్ళిపోయారు. దూరం వెళ్ళిపోవడం వల్ల జరిగింది ఏంటంటే ఆర్థిక విధానాలు దృష్టికోణంతో భారతదేశాన్ని చూడడం సంగతి పక్కన పెట్టేసి భారతదేశంలో కల్చరల్ విధ్వంసానికి పూనుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. సాంస్కృతిక విధ్వంసం ఎప్పుడైతే చేయడం వల్ల ఈ దేశం వాళ్ళని స్వీకరించలేకపోయింది. అది ఈరోజు కూడా వాళ్ళు గ్రహిస్తలేరు. అంటే ప్రజల కోసం పోరాడే అట్లాంటి పార్టీలు అవసరమని పాపం చాలామంది కార్యకర్తలు కింద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మనకు చాలా జాలేస్తుంది. పుచ్చలపల్లి సుందరయ్య తన బ్యాగును, తన బెడ్షీట్ను, తన మెత్తలను అంటే తల కింద వేసుకునే దిండును ఆయనే మూట కట్టుకొని తల మీద మోసుకొని విజయవాడలో దిగి సభలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మామూలు విషయం కాదు అది, అలా పోరాటాలు మామూలు ఏం కాదు. మన దగ్గర భూస్వాములు చాలామంది ఆనాటి కాలంలో ఆరుట్ల రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళ యొక్క భూములను దానం చేసేసారు ప్రజల కోసం. సాయుధ పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ వాళ్ళ ఆ విలువను రాజకీయంగా వదిలేసి కేవలము ఈ మోదీని దింపడం, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టుకొని నడిపించుకుంటారు వాళ్ళు. దానివల్లనే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు ఎందుకు ఎక్కడున్నారు ఇప్పుడు? కమ్యూనిస్టులు లేరు కదా. ఇప్పుడు బెంగాల్లో మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయింది, త్రిపురలో గవర్నమెంట్ ఉంటే అది పడిపోయింది, కేరళలో పునఃప్రాణంతో ఉంది ఇప్పుడు అది. అప్పుడు అక్కడ ఏముంటుందో తెలియదు మనకు పరిస్థితులు రాను. కాబట్టి దేశంలో ఇప్పుడు ఏమైపోయిందంటే అదొక ఇంటలెక్చువల్ టెర్రరిజంగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటలెక్చువల్ టెర్రరిజం ఏంటంటే కేవలం హిందూ మతాన్ని దూషించడానికే కమ్యూనిస్ట్ పార్టీ ఉందా అనేటటువంటి విధంగా మారడం వల్ల మన దేశంలో ప్రజలు దానికి దూరం అయిపోయారు. అంటే దేశంలో సామాన్యులు కడు పేదవాడు కూడా వాని ఇంట్లో పండుగ అయితే దీపం పెట్టుకుంటాడు, గుడిపోయి టెంకాయ కొడతాడు. నువ్వు దేవుడిని తిడితే ఎట్లా? నీకు దేవుడు లేదంటాడు, ధర్మం లేదంటాడు. పొద్దుగా లేసి ఇదే పని కదా వాళ్ళది. దానివల్ల ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది. అది మనం ఆలోచించాలి. ఇంకా రాదుగా, ఇంకా కష్టం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో బీజేపీ లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణ లేదు, ఆంధ్రాలో లేదు, కేరళలో లేదు. అంటే బీజేపీలకు ఒక మంచి అలవాటు కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ లేకుంటారో వాళ్ళ పడవ లేకుంటే పక్కన పడవలో ప్రయాణం చేస్తారు చాలా రోజులు చేసి, ఆ పెద్ద పడవను కొట్టిన తర్వాత ఆ పడవలో వాళ్ళే ఎక్కుతారు. చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు బెంగాల్లో ప్రధానమైన పోటీ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తుడుచుకొని పోయి తృణమూల్ కాంగ్రెస్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులతో కొట్లాడి చావబాది కమ్యూనిస్టులను లేపేసింది, ఉండకుండా చేసింది. ఇప్పుడు అలా తృణమూల్ వర్సెస్ బీజేపీ అయిందా లేదా? చాలా స్టేట్స్ మీకు ఒరిస్సాలో బీజేపీ ఉందా ఇప్పుడు? అట్లా ఆలోచన తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉంటుందా? లేదు. ఈ రోజుకు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ బీజేపీ చుట్టే తిరుగుతున్నాయి కదా. తెలంగాణలో బీజేపీ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొంత అప్ అండ్ డౌన్స్ జరిగినా కానీ బీజేపీ చుట్టూ అయితే రాజకీయం తిరుగుతుంది కదా. తర్వాత అట్నే మీకు తమిళనాడులో ఏం లేదన్నా ఇవాళ
తమిళనాడు చుట్టూ కూడా రాజకీయం తిరుగుతుంది. రోజు బీజేపీనే తిడుతున్నారు అక్కడ. తిట్టిన వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏం బాధపడరు. అంటే రాజకీయాలు బీజేపీని తిడుతూనే రాజకీయాలు చేస్తారు, ఇంకా వేరే రాజకీయం వేరే రాజకీయం అంటే ఎప్పుడైనా రాజకీయాలు ఎప్పుడంటే ఈ కనిపించని శత్రువు మీద యుద్ధం ఉంటుంది, అవును. దానికి కూడా సక్సెస్ కూడా అవుతారు చాలా మంది. ఓకే. కనిపించే శత్రువుతో యుద్ధం చేయరు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ, 2018 ఫిబ్రవరిలో బాబు విడిపోయాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అవును. మోదీని తిట్టాడు, అమిత్ షా మీద రాళ్ళు వేపించారు, వస్తే నల్ల బెలూన్లు వేశారు, నల్ల షర్ట్లు వేసుకున్నారు, రకరకాలు చేశారు 18లో. ఏమైంది ఇప్పుడు? సరిగ్గా నీకు 5 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే చంద్రబాబు నాయుడు సుమారు 60 రోజులు జైల్లో ఉంటే ఒక కూలర్ కావాలని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అవును. అంటే బెయిల్ కావాలి సంగతి, కేసుల సంగతి పక్కన పెట్టండి, దాని అంటే ఆ రాజకీయం అంత భయంకరంగా క్రూరంగా ఉంటుంది అది. అందుకే ఇది హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి కేసీఆర్ కూడా అట్లనే నరేంద్ర మోడీని రానియం చెయ్యం అది. అందుకే చెప్పేది రాజకీయంగా ఎప్పుడైనా సరే కానీ ప్రత్యర్థి ఉండాలి కానీ శత్రువు ఉండొద్దు. ఓకే. రాజకీయాలకి ఎవరైనా సరే ప్రత్యర్థి ఉండాలి, శత్రువు ఉండొద్దు. వాల్టేర్ అన్నాడు కదా, నీ సిద్ధాంతం నా సిద్ధాంతం వేరు కావచ్చు కాక, కానీ నీ భావ వ్యక్తీకరణ కోసం నా ప్రాణాన్ని అడ్డు వేస్తాను అన్నాడు. రాజకీయాల్లో ఆ రకమైనటువంటి స్పర్ధ ఉంటే నీకు ఎప్పుడైనా అది సక్సెస్ఫుల్ పాలిటిక్స్. ఓకే. మొత్తానికి ఈ 2024 ఎన్నికల్లో మాత్రం మోడీకి మరోసారి అవకాశం ఉందనేటువంటి అట్లాంటిది నడుస్తుంది కదా, పరిస్థితులు అయితే అట్లే కనబడుతున్నాయి. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కూటమికి అవకాశం అయితే కనబడలేదు. చూడాలి ఎట్లా ఉంటుంది. బాగుంది, ఇదైతే బాగుంది మొత్తానికి. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే సాంస్కృతిక జీవనాన్ని ఎప్పుడైతే విధ్వంసం చేశారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయింది. ఏ తప్పులైతే కాంగ్రెస్ చేసిందో ఆ ఒప్పులు నరేంద్ర మోడీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు దేశ ప్రజలు జేజేలు పలుకుతున్నారని భాస్కర్ గారు చెప్తున్నారు.